అందరు ప్రభుని అడగండి, అయ్యా మరొక దినం ఇచ్చావు, వందనాలు. ఈ ఆరాధనలో నన్ను దర్శించు, ఈ ఆరాధనలో నాతో నువ్వు మాట్లాడు. నేను బలహీనరాలైపోయాను, కొన్ని విషయాల్లో నేను తప్పిపోయాను, తప్పు చేశాను ప్రభువా, నన్ను క్షమించు నాయన. తప్పులు ఒప్పుకున్నవాడు ఆయన కనికరించగలిగిన దేవుడు. ఆయన కనికరం నీ మీద చూపించిపోతున్నాడు. అయ్యా నేను దూషించాను, ఘనపరచవలసిన నీ నామాన్ని కించపరిచాను. నువ్వు సృష్టికర్తవు నాయన, నువ్వు అన్యాయస్తుడవు కాదు. నా పక్షాన వాద్యమాయగలిగిన దేవుడవు నాయన, నాక్కర్లు ఎరిగిన దేవుడు, నన్ను కాపాడు వాడవు, కొనుకవు నిద్రపోని దేవుడు, ప్రమాదం నుంచి తప్పించగలిగిన వాడవు, కాకులనిచ్చి ఆహారం నిచ్చి పోషించగలిగిన దేవుడవు నీవు. పర్వతాలు తొలగినా, మెట్టలే తత్తరిల్లినా, నా కృప నిన్ను విడవనన్న దేవుడవు నాయన. నా కొరకు నీ ప్రేమ ఎటువంటిదంటే పరలోకాన్ని విడిచి, ఏ పాప శరీరాన్ని దాల్చి పాపం చేసి నీ మహిమను కోల్పోయాం. ఏ పాపమైతే మమ్మల్ని ఉరుకులాడిపిస్తుందో, పాపానికి పరుగులిడుతున్నదో, ఆ పాపం అనే రక్తమును అది తీసివేయటకు పరలోకం నుంచి దిగి వచ్చి కలవరి శిలలో రక్తాన్ని చిందించి, ఆ రక్తం చేత నన్ను నా పాపాలను కడిగిన దేవుడవయ్యా, నీకు వందనాలు. నువ్వు లోకాన్ని కాదు నాయన, నన్ను ప్రేమించు. నేను లోకముని ఎంతగానో ప్రేమించాను. మేము లోకాన్ని ప్రేమించట్లేదు, లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తున్నాము. కానీ నువ్వు లోకాన్నే ప్రేమిస్తున్నావు నాయన, ఒక మనిషిని కాదు. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని నువ్వు ప్రేమిస్తున్న దేవుడు నాయన. ఎందుకంటే ఈ సృష్టి నా కొరకు చేశావు. ఈ గాలి సమస్తం పంచభూతములు నా కొరకు చేసిన దేవుడు. ప్రతి చెట్టు, పశు, పక్షాదులు, జంతువులు నా కొరకే చేశావు. సూర్యుడు, చంద్రులు, గ్రహములు, భూమి అంతా మా కొరకు చేసిన దేవుడు నాయన. మేము గుర్తెరగక దయతో మమ్మల్ని క్షమించు. నేను వాక్యమైన దేవుడు నన్నావు. మనుషులు పక్కగా తొట్టిల్లెదరు, యవనస్తులు తొట్టిల్లెదరు, నరులు తొట్టిల్లెదరు, కానీ నా వాక్యం తల్లి సరి చేయగలుగుతుందని వాక్యంగా మారిన దేవా, నీకు స్తోత్రం కలుగును గాక. అయ్యా మమ్మల్ని క్షమించు. ఈ ఆరాధనలో మాతో మాట్లాడు. తిరిగి నూతన సృష్టి నాకు దయచేయి. నూతన వ్యక్తిగా నన్ను మార్చు. నూతన మనసు, నూతన హృదయం, తల మొదలుకొని అరికాలు వరకు నీకు ఇష్టమైన బిడ్డగా నన్ను మార్చు. నీ రక్తము చేత తిరిగి నన్ను కడుగు నాయనా. తినకూడదు తిన్నాను, తాగకూడదు తాగాను, చేయకూడదు చేశాను, వెళ్ళకూడదు చోట్లకు వెళ్ళాను, పలకకూడదని పలికాను, చేయకూడదు చేశాను. సూటి పోటి మాటలతో మనసుల హృదయాలను గాయపరచున్నాను. నన్ను క్షమించు నాయన. ఈ ఆరాధనలో నన్ను దర్శించు. కనికరా సంపన్నుడా, కృప చూపించు నాయన. నేను పాపిని నీ వద్దకు వచ్చాను, కన్నీళ్లు కారుతూ నీ పాదాల దగ్గర అడుగుచున్నాను. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. నీ రుణము నేనెలా తీర్చగలనయ్యా. సర్వశక్తి మంతుడా, కాచినావా ఇంతవరకు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నానయ్యా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానయ్యా. నీ రుణము నేనెలా తీర్చగలనయ్యా. సర్వశక్తి మంతుడా, కాచినావా ఇంతవరకు, కృతజ్ఞత
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానయ్యా. కృతజ్ఞత నీ రుణము నేనెలా తీర్చగలనయ్యా. నీ రుణము నేనెలా తీర్చగలనయ్యా. అందరూ చప్పట్లు పడతావునయ్యా. ఎన్నో మార్లు నిన్ను తప్పిపోయినా, నీకు దూరంగా జీవించిన అయినా అయినా నన్ను క్షమించాను, అయినా నన్ను కాపాడాను, అయినా నన్ను కరుణించాను. ఈ రోజు వరకు ఏ కొరత నాకు రానివ్వలేదయ్యా, ఏ అపాయం నా వద్దకు రానివ్వలేదయ్యా. వచ్చి నన్ను నువ్వు తప్పించిన దేవుడవైనందుకు నీకు స్తోత్రము కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. పాపినైన నీ ముందుండి నేను ఆరాధిస్తున్నాను నాయన. పాపినైనా నన్ను నీవు కృపతో రక్షించిన ప్రేమ సంపూర్ణుడా. పాపినైనా నన్ను నీవు కృపతో రక్షించిన ప్రేమ సంపూర్ణుడా. నిత్య మహిమలో నీతో ఉండాలని, నిత్య మహిమలో నీతో ప్రాణమిచ్చి బ్రోచినావా, ప్రాణమిచ్చి బ్రోచినావా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానయ్యా. అందరూ కృతజ్ఞత చెల్లించుచున్నానయ్యా. నీ రుణము నేనెలా తీర్చగలనయ్యా. నీ రుణము నేనెలా తీర్చగలనయ్యా. ఏమి లేని వాడ నేనేమి చెల్లించలేదు. కరుణ సంపన్నుడా, నీ త్యాగముకై నేను చేతులెత్తెదను. హృదయార్పణలతో నేను నిన్ను చేరేదను. కొడదాం గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇంకా ఏమీ లేని వాడనయ్యా, నేనేమి చేతును కరుణ సంపన్నుడా.
ఏమి లేని వాడనయ్యా నేనేమి చేతును కరుణ సంపన్నుడా నీదు త్యాగముకై చేతులెత్తెదను నీదు త్యాగముకై చేతులెత్తెదను హృదయ అర్పణతో నిన్ను చేరెద హృదయ అర్పణతో నిన్ను చేరెద కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానయ్యా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానయ్యా నీ రుణము నేనెలా తీర్చగలనయ్యా నీ రుణము నేనెలా తీర్చగలనయ్యా కొడతామందరూ గట్టిగా చెప్పట్లు యేసయ్యా పాపినేనా నన్ను నీవు కృపతో రక్షించిన ప్రేమ సంపూర్ణుడా పాపినైనా నన్ను నీవు కృపతో రక్షించిన ప్రేమ సంపూర్ణుడా నిత్య మహిమలో నీతో ఉండాలని నిత్య మహిమలో నీతో ఉండాలని ప్రాణమిచ్చి రోచినావా ప్రాణమిచ్చి రోచినావా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానయ్యా కృతజ్ఞతాస్తుతులు యేసయ్యా చెల్లించుచున్నానయ్యా కృతజ్ఞతాస్తుతులు అవే చెల్లించుచున్నానయ్యా యేసయ్యా యేసయ్యా అయ్యా యేసయ్యా స్తోత్రము నాయనా ప్రతి ఒక్క బిడ్డ మీద నీ బలమైన ఆత్మ దిగివచ్చును గాక పాపముని ప్రేరేపిస్తున్న దురాత్మ శక్తులను అంధకార శక్తులను చీకటి శక్తులను మాంత్రిక శక్తులను యేసుక్రీస్తు నామమున ఇప్పుడే విడుదల కలుగును గాక ఒప్పుకోల మనసు కలిగిన ఆత్మ ఇప్పుడే దిగివచ్చును గాక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానయ్యా యేసయ్యా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానయ్యా అయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
దేవుని పరిశుద్ధాత్మ బలమైన అగ్ని, దేవుని తాకిడి నిన్ను తాకబోతుంది. ప్రియ దేవుని బిడ్డ, Glory, hallelujah, praise you, worship you. నీ రుణము నేనెలా తీర్చగలనయ్యా, నీ రుణము నేనెలా తీర్చగలనయ్యా, సర్వశక్తి మంతుడా కాచినావా ఇంతవరకు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానయ్యా, చెల్లించుచున్నానయ్యా. రెండు చేతుల ఆకాశం వైపెత్తి, నీ రుణము నేను ఎలా తీర్చగలనయ్యా? ఏమి లేని వాడనయ్యా, ఏమి లేని వాడనయ్యా. పాపినైనా నా రెండు చేతులు వైపు చాపుతున్నా. అలాగా పశ్చాత్తాపడుతూ గట్టిగా చప్పట్లు కొట్టు ప్రభు నామాన్ని కనపరుస్తా. పాపినైనా నన్ను కరుణించు నాయన, నన్ను కరుణించు నాయన, నన్ను కరుణించు నాయన. కొట్టు ఇంకా గట్టిగా చప్పట్లు. పరిశుద్ధాత్మ నిన్ను తాకున్నట్టుగా ప్రతి అపవిత్ర పోయి ఆ పవిత్రమైన ఆత్మతో నింపబడినట్లుగా పరిశుద్ధాత్మ నీ మీదికి దిగి వచ్చినట్లుగా కొట్టిక గట్టిగా చెప్పండి, కొట్టిక గట్టిగా చెప్పండి. హోలీ స్పిరిట్ మాస్టర్ దిగిన పరిశుద్ధాత్ముడా, ఎప్పుడే ముట్టండి. ప్రార్థన. మహాకృపా కనికరం కలిగిన తండ్రి, బహున్నతుడైన దేవ, సర్వభూమికి రాసయ్యుండే నిత్యము కొనియాడబడుతున్న నా తండ్రి, నన్ను అడుగుము నీకిస్తాను, అడిగినది ప్రతిదీ అనుగ్రహిస్తానన్న దేవుడు. ఎడారుల్లో నేను నీటి బుగ్గలను కలుగచేవాడను, అరణ్యములో నేను దారిని కలుగచేవాడను. జలములలో పడి నువ్వు వెళ్ళినను అవి ఏమి చెయ్యను. భయపడకు, దిగులు పడకు, నిన్ను పేరు పెట్టి పిలుచుకున్న దేవుడవని నేను నీ పక్షాన నిలబలిగిన వాడను, నీ అక్కర్లన్నీ నేను ఎరిగిన వాడను, నువ్వు అడగ ముందు నీ తీర్చగలిగిన వాడను అన్న దేవా నీకు వందనాలు. నీ బిడ్డలందరూ హృదయపూర్వకంగా ప్రార్థించారు ఆయన. నీ కృపలో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. నీ ఆత్మవర్షము కుమ్మరించి, నీ ఆత్మవర్షంలో తడిసి ముద్దయి నాయన ఆత్మతో నింపబడిన కిరణముల వలె నీ బిడ్డలను ఉజ్జీవింపచేసినందుకు స్తోత్రం. ప్రతి చీకటి, దురాత్మ, అవిధేయత, అక్రమం, అనాలోచన, పాపపు ప్రతిదీ క్రియల చీకటి శక్తులను పారదోలినందుకు స్తోత్రం. ఇప్పుడే ఆయన హస్తం నిన్ను తాకబోతుంది.
ఎలాంటి రోగమైన నిన్ను విడిచిపోతుంది. రీపా షక రీకా పందనామా నీకబరబా షక నీకందనామా. యేసు నామములో ప్రతి వ్యాధి, ఎముకల సమస్య ఇప్పుడే తల మొదలుకొని అరికాల వరకు ఆయన ముట్టి నిన్ను స్వస్థపరచబోతున్నాను. మీరు ముట్టి తాకి స్వస్థపరిచినందుకు వందనాలు చెల్లిస్తాను. ఈ స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తున్నాను.